అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది 50 ఎకరాలు ఉంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటుకు కానీ వీళ్ళందరికీ 6 ఎకరాలన్నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు. సర్వే చేసినాడు, ఫైనల్ సర్వే నాడు 13 గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మేనమామది. 13వ నెంబర్ సర్వే నెంబర్. మ్యాక్సిమం అందులో మొత్తం ఒక రైతు తప్ప కన్మలు అందరికీ పూర్తిగా పోతుంది, 90% పోతుంది ల్యాండ్. మాతో ఎటువంటి చర్చలు జరపకుండానే మా భూమిలో అద్దురాలు మాత్రం జరిగింది, సర్వే చేయడం జరిగింది. మేము మా పొలంలో మాకు వెళ్ళకుంటే ఎట్లా చేస్తారంటే మమ్మల్ని మెడలు బట్టి దొబ్బిండు ఎవరు, అక్కడ ఉన్న పోలీస్ బందోబస్తు తోటి మమ్మల్ని బయటికి దొబ్బి కడీలు వాతడం చేస్తే మాకు గత్యంతరం లేక కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్రోల్ తోటి మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం. మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా, మాతోటి ఏది మాట్లాడకుండా, ఇక ముందుకు వస్తే ఇంకా ఏమైనా పని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్ ముందు కాదు మా ఇండ్లలో మేమే ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాం. మాకు ఇచ్చే పొలానికి కూడా ఆ నష్టపరిహారం ఏదో మార్కెట్ రేట్ ఇస్తేనే మేము దానికి సాటిస్ఫాక్షన్ అవుతాం. లేకపోతే ఎటువంటి దానికైనా మేము ప్రాణాలు తీసుకోనికి వెనకాడలేం. మా పొలాలు అయితే వదులుకోం. మాకున్నది ఇంకొకటి అక్కడ తప్ప మాకు వేరే పొలమే లేదు. ఇక మాకున్నది 90% పోతుంది అందరిది, అక్కడ ఉన్న రైతులు ఒక్కరిద్దరిది తప్ప. మిగతా వాళ్ళందరూ అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది 50 ఎకరాలు ఉంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటుకు కానీ వీళ్ళందరికీ 6 ఎకరాలన్నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు. సర్వే చేసినాడు, ఫైనల్ సర్వే నాడు 13 గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మేనమామది. మాది ఉన్న పొలము 3 ఎకరాలు ఉంటాయి, 2.5 ఎకరాలు పోవడము, 2.5 ఎకరాలు ఉంటాయి పూర్తిగా పోవడం. పూర్తిగా మామూలని సన్నకారు రైతులను మోసం చేసి పోలీస్ ప్రొటెక్షన్తో మొత్తం ఈరోజు మాత్రం మొత్తం పోలీస్ దౌర్జన్యంతో ఆడ వర్క్ చేసారు మమ్మల్ని. మాకు గత్యంతరం లేక మేము ఆత్మహత్యకు ప్రయత్నించినాం.